వంటగదికి పరిమితం చేసి భర్త చనిపోతే భార్యలో చిన్నమంటల్లోనే కాల్చిపడేస్తున్నటువంటి నీచమైన సంస్కృతిలో ఏ స్త్రీనైతే విధవరాలుగా చూసినటువంటి ఈ సమాజంలో, ఏ స్త్రీనైతే ఇంటికి పరిమితం చేసిన ఈ సమాజంలో, ఏ స్త్రీనైతే అత్యంత చతురులైన హీనంగా చూసిన ఈ సమాజంలో ఆ స్త్రీనే ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఈ రాజ్యాంగం హక్కులు పొందుతూ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మొదటి వ్యక్తి, మొదటి రాజు సూర్యవంశ క్షత్రియ రాజు మన గౌతమ బుద్ధుడు పాలించినటువంటి రాజు కుటుంబం నుంచి వచ్చిన మన గౌతమ బుద్ధుడు తర్వాత వచ్చిన చంద్రగుప్త రాజులు, చంద్రగుప్త రాజుల తర్వాత వచ్చిన అశోక మహాచక్రవర్తి, అశోక మహాచక్రవర్తి నుంచి వచ్చిన సంత రవిదాస్ వరకు ఈ దేశాన్ని పాలించిన రాజులు మన సంత రవిదాస్ దగ్గర నుండి అంతరంగ వారిగా ఊరి చావక వాసాలు పెట్టుకున్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తి కబీర్ దాస్ అయితే, కబీర్ దాస్ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే, జ్యోతిరావు ఫూలే నుంచి ఒడిలో నుంచి వచ్చిన వ్యక్తి సాహు మహారాజ్ అయితే, ఆ సాహు మహారాజ్ ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ద్వారా విదేశాల్లో చదివి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని తన రాత్రులు మార్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుల యొక్క జాడలో మనముంటూ 7 సంవత్సరాల క్రితం రాజులుగా ఉన్నాం, నేడు అంటరాని వారిగా ఉన్నాం. మళ్ళీ మీరు రాజులుగా పెట్టాలని పోరాడి సాధించి తెచ్చిన హక్కే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఉన్నంత కాలం ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వచ్చి సహాయం కొట్టాల్సిందని మనం ఎవరికి తెలియజేస్తున్నా. రోడ్లు లేక, శ్మశానం లేక, భూములు లేక, వ్యవసాయం లేక, చదువులకు ఇబ్బందులు పడుతూ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులను చూపించడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎంఆర్పీ సోదరులు 12 కార్యక్రమాలు చేసి అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాం. ముక్కోటి దేవతలకు మూల పురుషులు ఆది జాంబవంతుడు పుట్టిన జాతి ఈ మాదిగ జాతి. ఆది జాంబవంతుడి కొడుకు మాతాంగి మహర్షి, మాతాంగి మహర్షి కూతురు అరుంధతి మాత, అరుంధతి మాతను పెళ్ళాడిన బ్రాహ్మణుడు వశిష్ఠుడైతే వశిష్ఠుడికి మాదిగ జాతికి పుట్టిన బిడ్డ శక్తి, శక్తి పుట్టిన బిడ్డ పరాచరుడు, పరాచర బిడ్డ వ్యాసుడు, వ్యాసుడు పుట్టిన బిడ్డ ధృతరాష్ట్రుడు, పాండురాజులు వీళ్ళకి పుట్టిన బిడ్డలు కౌరవులు, పాండవులు. నా మాదిగ జాతి రక్తబంధువులు కూడా మీకు సగర్వంగా తెలియజేస్తున్నా. నేను నవదంపతులకు తలెత్తు చూపించే నక్షత్రం మా అరుంధతి మాత నక్షత్రం. మా మాదిగ జాతి ఆధిపత్యం కూడా నేను సగర్వంగా తెలియజేస్తున్నా. ఇంతటి జాతిలో పుట్టిన మనం నేను స్టోరీ బియ్యం కోసం, స్టోర్లో కందిపప్పుల కోసం, 2 సెంట్ల భూమి కోసం, ఎకరం పొలం కోసం నిరంతరం రోగికి పోరాటం చేస్తున్నాం. దళితుల మీద దాడులు జరిగితే పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి స్థలం కోసం పోరాటం చేస్తున్నాం. మన బిడ్డలు చదువుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. ఆర్థికంగా ముందుకెళ్ళడం కోసం పోరాటం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కలగాలని పోరాటం చేస్తున్నాం. ఇన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈ దేశంలో ద్వారా అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం హక్కుని ప్రతి ఒక్కరు తెలుసుకుంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడతాం. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలతో సహా రెవెన్యూలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్టీఓ, కలెక్టర్ సహా మనకి జవాబుదారీతనంగా పనిచేయడం కోసం మనం ఇస్తున్నటువంటి డబ్బులతోనే వాళ్ళ జీతాలు పొందుతూ మనకు కావాల్సినటువంటి పని చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి, రెవెన్యూలో ఉన్న కలెక్టర్లు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కూడా మనం ఇస్తున్నటువంటి డబ్బులతో జీతాలు పొందుతూ మన కోసం, మనందరి యొక్క భవిష్యత్తు కోసం పనిచేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాటం చేసే శక్తివంతులుగా మనమందరూ నిలబడి పోరాటం చేద్దాం. ఇక మీదట చిల్లర పంచాయతీల కోసం, చిల్లర రాజకీయాల కోసం కాదు, ఓటు పడిన రాజకీయాలు చేసి మెడలు వంచైనా సరే మన బిడ్డల భవిష్యత్తు కోసం ముందు పోరాటం చేద్దాం. మీరందరూ కూడా ఈ సమావేశాన్ని దృష్టిలో మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసుకోండి. ఇంటికి వెళ్ళాక తాగొద్దు, మీటింగ్లో ఉన్నాయని పరిశీలన చేసి ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఇంత కష్టపడుతున్నటువంటి మా నాయకులు
మా నాయకుల కోసం మనం కూడా మన గ్రామంలో మన ప్రజల కోసం నివసిద్దాం. కుటుంబాలు ఎన్నైనా ఉండొచ్చు, మనం అందరం ఒకే కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బందైనా అందరూ కలిస్తేనే ఆ కుటుంబం ముందుకెళ్తే ఆ కుటుంబం కోసం ఆలోచన సంధిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుధాకర్కి, ఏపీఎంఆర్పిఎస్ కడప జిల్లా నాయకత్వానికి, పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి నా జాతి రక్త బంధువులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పసిబిడ్డలకు కూడా ధన్యవాదాలు. మీ అందరికీ నా పాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై భీమ్.